రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను. తర్వాత పెసరపప్పులో మునగాకు ఇది పొడి చేసుకున్నాను, ఆరబెట్టుకున్నాను. అందుకే పొడిగా అయిపోయింది. తర్వాత ఇది మామిడికాయ పుల్లగా ఉందండి, ఇది సరిపోతుంది నాకు. ఎదిగో దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, మునగాకు, పెసరపప్పు. ఇది పప్పు తయారు చేస్తున్నా, సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకోండి, సరేనా? వేసేసా మునగాకు, అన్నీ కలిపి ఉడకబెట్టుకోవటమే. మునగాకు కరివేపాకు వేసానండి దీంట్లో. ఎలాగో కొంచెం జీలకర్ర వేసుకుంటాను, మీకు తెలుసు కదా. నిమ్మకాయతో చేద్దాం అనుకున్నాను, చేద్దాం. మామిడికాయ ఉంది కదా అని చేస్తున్నా. ఎంత బాగుంటుందో కదా, మీకు తెలుసు కదా దీని రుచి. పెసరపప్పుతో చూసారా? సరే అండి. ఒక పాప అంటే ఆ అమ్మాయికి పెళ్ళయి 15 సంవత్సరాలు అయిందిరే అమ్మాయి. ఆమె ఆమె ఏం చేస్తుందంటే, ఆమెనే మెచ్చుకోవాలి ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే. అత్తగారిని, వాళ్ళని, ఆడబిడ్డల్ని, వాళ్ళని మెచ్చుకోకూడదు ఒకటి. రెండవది ఏంటంటే, ఎవరన్నా వెళ్ళి ఒకవేళ వాళ్ళు కానీ కొంచెం ఇవ్వకంటే కొంచెం బాగున్నారనుకోండి, బాగుండి కాస్త మంచిగా వాళ్ళ మా మా అత్తగారు ఇట్లా, మా అది ఇది ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా అంటే వీళ్ళని మెచ్చుకున్నారనుకోండి, వాళ్ళ అత్త మామ వీళ్ళంతా కూడా ఆమె అస్సలు భరించలేదు. అది కూడా ఇలా ఉందన్నమాట వాళ్ళ తంతు. అయితే నువ్వు రాక ఎందుకు వచ్చి వేస్ట్, వాళ్ళు ఏదన్నా పడిపోయినా, ఏదన్నా నువ్వు తినిపించినా, వాళ్ళకి పడకపోయినా, వాంతులైనా బాగుండదు ఆంటీ, నువ్వు రాకూడదు, పద్దాక వచ్చేసి ఇట్లా అనొద్దు, ఇట్లా చెయ్యొద్దు, ఇట్లా పెట్టొద్దు అని చెప్పేసి చెప్పిద్ది అన్నమాట. ఈ ఆంటీని కానీ, ఈ అక్కను కానీ ఎవరన్నా వెళ్ళారనుకో, తనకంటే కొంచెం మంచివాళ్ళు వెళ్ళి మాట్లాడిచ్చారనుకో వాళ్ళని, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళ కోడలు మంచిది, వాళ్ళ 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 పిల్లలు మంచివాళ్ళు అది చెప్పారనుకో, ఇంకా అంతే, ఆమె కొళ్ళు పెరిగిపోయి వీళ్ళని రానికోకుండా కంట్రోల్ చేస్తుంది, అది ఇదని చెప్పేసి. ఇలా ఉన్నారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే చెత్తగుళ్ళు అన్నట్టుగా ఇలా ఉన్నారండి. అలా చెప్పొచ్చా అసలు? అలాంటివి ఉండొచ్చా? మనకి అనిపిస్తుందా అట్లా? వాళ్ళ పాడు చేయాలని అనుకుంటారండి ఇంటికి వెళ్ళిన వాళ్ళు మంచి సంతోషంగా ఉంటేనే కదా వీళ్ళు కూడా వెళ్ళి పలకరించేది. అలా ఉంటే ఎలా అండి? ఈ పిల్లలు ఎప్పటికి మారుతారో ఈ జనం తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కానీ అలాంటి కుళ్ళులు తన్నెలతో పెంచుకోవద్దు. ఎంతవరకు కూడా మంచి ఆలోచనతో, మంచి నిర్ణయాలతో, మంచి మాటలతో మంచిగా ఉంటే చాలండి. వాళ్ళ మీద వీళ్ళ మీద కుళ్ళు పెంచుకోకూడదు. ఎవరి అందం వాళ్ళదే, ఎవరు ఇది వాళ్ళదే కదా. వాళ్ళకు వచ్చినాయి వీళ్ళకి రావు, వీళ్ళకి వచ్చినాయి వాళ్ళకి రావు. వంటలు కానీ ఏదైనా సరే, ఎవరికి వచ్చిన వంటలు వాళ్ళకి రుచి అనిపిస్తుంది. అందరికీ నచ్చాలని ఏమీ లేదు. రుచి వేదికలో కూడా చెప్తున్నాను, నేను చేసిన వంటలు అందరికీ నచ్చాలని ఏమీ లేదండి. మాకైతే సూపర్గా నచ్చుతున్నాయని చెప్పి చెప్తున్నాను నేను. ఒకసారి చేసుకుని తినండి అని చెప్పేది. ఎందుకంటే ఒకసారి ట్రై చేశారనుకోండి, మీకు నచ్చింది అనుకో చేసుకోవచ్చు, మీకు నచ్చలేదనుకోండి వదిలేయచ్చు. దానిదేముంది, మీ వంటలు మీకే కదా. ఇప్పుడు ఎవరు వంట రాకోకుండా లేరండి. ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం చేస్తున్నారు. బ్యాచిలర్స్ అయితే సూపర్గా చేసి పెడుతున్నారు అందరికీ. వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళకి బ్రహ్మాండంగా చేసి పెట్టారండి. ఒకసారి మా ఇంట్లోనే గిన్నెలు తీసుకెళ్ళి వాళ్ళు, ఆంటీ మీకు కూడా తెస్తాము, మీరు కూడా తినండి అన్నారు. బాబోయ్, నేను అలాంటివి తినను, మీకు దండం పెడతాను, ఇలాంటివి నాకు చెప్పొద్దని చెప్పా. అది సూపర్గా చేశారండి పిల్లలు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అలా కుళ్ళు ఉండొద్దండి, ప్రేమతో ఉండండి. కుళ్ళు భరించలేము,
ప్రేమను భరించవచ్చు కొంచెం. అది ఎక్కువ ప్రేమ అయితే అది కూడా భరించలేము. చాలా ప్రేమ అనుకోండి గుండె పిండేస్తుంది వాళ్ళ దూరంగా అయితే. అది అది తెలుసుకోండి. ఎందుకంటే అన్నీ లిమిట్గా ఉండాలి. మన ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి, లిమిట్గా ఉండాలి. ప్రతీది కూడా లిమిట్. తినేది, తిరిగేది, పడుకునేది, కూర్చునేది అంతా కూడా లిమిట్. ఎవరితోనన్నా మాట్లాడేది కూడా మనం కొంచెమే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడితే అలసైపోతాం. అది కూడా తెలుసుకోండి పిల్లలు. మీరు ఎవరితోనూ మంచిగా మాట్లాడండి, 2, 3 మాటలు అంతే చాలు. మీకు ఇది ఉడికాక చూపిస్తా, సరేనా? ఇప్పుడు వేసుకుందామండి. పులుపు వేస్తే తొందరగా ఉడకదని. మా బాబు టైం అయిపోతుంది, ఉడికిపోయింది. నేను ఇలా మిక్సీ పట్టుకున్నా, తొందరగా అయిపోతుంది ఈ పని అయినా. చూసారా? ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెమే, అసలు అయిపోయినా పర్వాలేదు. పెసరపప్పులో ఉప్పును మిరపకాయలు వీటితోనే ఇది చేసుకోవాలి. అందుకే నేను కారం వేయను, ఊరికే పసుపు కొంచెం వేసాను. ఇదిగో ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. నేనైతే ఈ పసుపు కూడా వేయనండి, నాకు ఇలా ఇష్టం అన్నమాట. మాకు వైట్ వైట్గా బాగుంటుంది ఇలా. ఒక్కసారి చేసుకోండి ఇలాగే, చూడండి. కొంచెం వేసా పసుపు, అంటే వేయాలంటే వేయాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నామంటే ఇంకా చక్కగా ఈ పులుపు తిరిగి పట్టు ఉంటుంది కదా మిక్సీకి, అదంతా వచ్చేస్తుంది. సరేనా? చూసారా ఎంత ఇవన్నీ చేస్తున్నాను నేను, కంజూస్. ఎలా ఉంది? చాలు, వాటర్ కూడా నాకు సరిపోతుంది దాంట్లో. సూపర్గా ఉంటుందండి మన పప్పు. ఇది పోపు పెట్టేటప్పుడు చూపిస్తా. ఉడికిపోయింది చూసారా? ఇంకా 2 ఉడుకులు ఉడికితే అయిపోయినట్టే, పప్పు రెడీ. మామిడికాయ మునగాకుతో పప్పు రెడీ అవుతుంది మనకి. ఇంకొకటి, కుళ్ళుని పెంచుకుంటే మనశ్శాంతి ఉండదండి, నిద్ర పట్టదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ దేశానికి మనకి ఆరోగ్యం పాడైపోద్ది. ప్రేమను పెంచుకున్నాం అనుకోండి, చక్కగా హాయిగా ఉంటుందన్నమాట మన పని. ఎప్పుడైనా కుళ్ళుని తీసేసేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మీకెందుకు? మీ దగ్గర మీరు మంచిగా ఉండండి, మీ మనసు మంచిగా ఉంచుకోండి, చాలు. సరేనా? ఉడికిపోతుందండి, ఇంకా పోపు పెట్టేస్తాను. పోపు పెట్టేటప్పుడు చూపిస్తా. చూడండి, పోపు పెట్టుకుంటున్నా. మీకు కావాల్సినంత వేసుకోండి ఆయిల్, మాకు కావాల్సినంత వేసుకుంటున్నా. పప్పుచారుల్లో వీటిల్లో కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు, కాకపోతే నాకు ఎక్కువ ఉంటేనే నడుస్తుంది మాకు. చూసారా? అన్నీ కలిపినాయండి. ఇంకా మెంతులు కూడా ఉంటాయి, కొంచెం జీలకర్ర మెంతులు వేసుకుంటా, ఎక్కువ కావాలి నాకు. ఇవి మాత్రం బాగా వాడతాను. మెంతులు పులుసు పెట్టాను నిమ్మకాయతో, చూడండి చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, తినండి. సరేనా? కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటా.
దీంట్లో ఎల్లుల్లిపాయ వేసేసానండి ఫస్ట్. ఎల్లుల్లిపాయ దీంట్లో పెట్టుకుంటా రెడీగా. ఇది అందులో పడిపోతూ ఉంది కదా. అసలు సూపర్గా ఉంటుందండి. మీరు ఈ పప్పు చూడండి, తినండి, చేసుకోండి, తినండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను చింతపండు వాడిందే లేదండి. పప్పులు ఇవి అవి మీకు అన్నీ నీట్గా మీకు చింతపండు లేకుండా చూపిస్తున్నా. చింతపండు ఆ రుచే వేరే నాకు తెలుసు. కాకపోతే చింతపండు తింటే అలసర వస్తుంది అది ఇదని చెప్తున్నారు. ఏమో ఎప్పటి నుంచో చింతపండే కదండి మనం తిని బతికింది కూడా చింతపండే. మేము కూడా ఈ మధ్యనే కదా ఇవన్నీ. ఏమవుతుందో ఈ తిండి పోవాలి ఏంటో కదండి, మనకు నచ్చట్లే. ఇవ్వండి కరివేపాకు. సరే పోపు మీరు చూడండి చూడండి, సూపర్. దీని మీద టెక్కన మూత వేసేస్తారు మా వాళ్ళు. చాలా బాగుంటుందండి. ఈ పోపు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మీరు పొయ్యి మీద ఉంచటం మంచిది. పొయ్యి మీద పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. 2 ఉడుకులు ఉడకాలి. ఈ మిరపకాయలు వేసానంటే ఎక్కువ నాకు ఇంకా కారం వేయలేదు. చూసుకున్నారు కదా మీరు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసి నేను ఇది చేసుకున్నాను. చూడండి ఇలా ఉడికిస్తే ఈ కారం మిరపకాయల్లో కారం కూడా దిగింది. మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు లేకపోతే. లేదా పచ్చిమిరపకాయలతో చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా చూసారు కదా మా పప్పు ఎలా ఉందో. మీకు అమోఘంగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుని తినండి. అందులో మామిడికాయ పప్పు మీకు ఎంత ఇష్టం కదా అందరికీ. మనకి చూడండి మామిడికాయ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. మునగాకుతో మామిడికాయ పప్పు సూపర్గా ఉంటుంది. సరేనా, ఒకసారి చేసుకోండి. లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.